తర్వాత అంటే దేశం విడిచి పోతారు అనే ఒక అంటే లలిత్ మోడీ వీళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోయారు సీరియస్ కేసెస్ ఉంటే. ఇప్పుడు ఏ దేశం ఈయన వెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుందండి. ఏ దేశాలు వెళ్తారంటే భారతదేశానికి ఆ దేశానికి ఎక్స్ట్రడిషన్ టీరీ అంటే పరస్పరం నేరస్తులు పరస్పరం అప్పగించుకోకుండా ఉండే దేశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ ఉంది. బ్రిటన్ ఈజీగా పంపదు. బ్రిటన్ వెళ్ళిపోవచ్చు. కొన్ని ఐలాండ్ కంట్రీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. లలిత్ మోడీ వీళ్ళందరూ వెళ్ళారు. తర్వాత పాకిస్తాన్ మనకి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. వేరే మన శత్రు దేశాలంటే మనకు పంపించవు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి గ్యారంటీ జైల్లోకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది. ఈయన జైల్లోకి వెళ్తే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఆ కేసులకి లేవు. అందువల్ల ఏంటంటే ఈయన తప్పించుకుని వెళ్ళిపోయి మళ్ళీ మంచి రోజులు వచ్చేదాకా యాంటిసిపేటరీ బెయిల్ వేయడం ఇవన్నీ చేస్తారనమాట. సో అలాంటి మంచి సమయం వచ్చేంతవరకు బయటికి రారు వేరే దేశాలు వెళ్ళి. అందువల్ల ఈయన దేశం విడిచి వెళతాడనే పుష్కలమైన రిపోర్ట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన అమిత్ షా గారు అందరితో మీట్ అవ్వడం జరిగింది 7 మినిస్టర్లో. అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని ఈయన పేరు చెబితేనే ఓకే మాటకారి మాటలు బూతులు ఇవన్నీ ఉంటాయి. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. ఆయనకి చాలా సీనియర్ మోస్ట్ ఇండియాలో ఒక హోనరబుల్ పొలిటీషియన్ను. ఆ పార్టీలో కూడా ఆ పార్టీ నుంచే వచ్చాడు. సో అలాంటివి ఏమి పట్టించకుండా నోటికి ఏది వస్తే హుందాతనాన్ని మర్చిపోయి అసెంబ్లీలో క్రిటిసైజ్ చేయడం జరిగింది.